బాలు ఫోన్ పోయిందని ఇంక చాలా బాధపడుతూ వెళ్తూ ఉంటాడు. ఇంక మీనా అయితే నా ఫోన్ తీసుకోండి అని చెప్పనంటే, లేదులే ఆ ఫోన్ నాకు చాలా ఇంపార్టెంటు, అందులో ఉన్న శివ వీడియో కానీ బయటకు వచ్చింది అంటే తన లైఫ్కే నాశనం అయిపోతుంది అన్నట్టుగా తను చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంక మీనా కూడా అయితే ఎందుకో ఫోన్ విషయంలో ఆయన చాలా బాధపడుతున్నాడు అని చెప్పని ఇంకా మీనా కూడా అనుకుంటుంది. ఇంక వంట చేస్తూ ఉంటే సడన్గా అయితే మీనా మీద బల్లి పడేటప్పటికి ఇంకా అది విసిరిపోతూ ఇంకా ప్రభావతి మీద కూడా పడుతుంది. అప్పుడు ఇంకా వెంటనే మనోజ్ అయితే అమ్మ బల్లి పడింది కదా, నీకు దాని గురించి నేను ఇంక దాన్ని బలిశాస్త్రంలో చూసి చెప్తాను అంటే ఇంక రోహిణి కూడా మీనా గురించి చెప్తుంది. అయ్యో మీనా, నీకు ఈరోజు ప్రాణగండం ఉంది అంటే ఏం జరుగుతుందో ఏమో, మా ఆయన్ని చూడకుండా లేదంటే మా ఆయనతో నేను కలకాలం బ్రతికి ఉండాలి కదా అని ఇంక వెంటనే బాలు ఫోన్ చేసి, ఏమండి నాకు ఈరోజు బల్లి నెత్తి మీద పడ్డాది, నాకు ప్రాణగండం ఉంది అని చెప్పంటే, ఆ శివ వీడియో కానీ బయటకు వచ్చింది అంటే మా అమ్మ వల్లే నీకు ప్రాణగండం ఉంటుంది మీనా అని చెప్పని తను అనుకుంటాడు. ఇంకా గుణాకైతే రోహిణి ఆ వీడియో ఇవ్వగానే ఇంకా గుణ అయితే మొత్తం సోషల్ మీడియాలో మొత్తం అది రావాలి అని చెప్పి అన్నట్టుగా ఆ వీడియోని అయితే అప్లోడ్ చేసేస్తాడు. ఇంకా అందరికీ వచ్చి ఇంకా మనోజ్కి అందరికీ వస్తుంది. ఇంకా అలా వచ్చిన తర్వాత వెంటనే ఇంకా రోహిణి అయితే హలో అత్తయ్య, శివ గురించి ఏదో వీడియో వచ్చింది, దాంట్లో మీరు కూడా ఉన్నారు అంటే, అయ్యో నేనున్నా, నా చూపించు అంటే ఆ రోజు ₹1,00,000 నా దగ్గర నుంచి లాక్కెళ్ళింది ఈ శివగాడేనా, ఈరోజు నా ప్రభావతి అంటే ఏంటో ఆ మీనాకు చూపిస్తా, వాళ్ళది దొంగల కుటుంబం అని చెప్పని అంటూ ఉంటే ఆ బాలుగాడు ఎప్పుడు నన్ను వినిపించుకోలేదు, అందుకే ఇప్పుడు పక్కా సాక్ష్యంతో వాడిని చూపిస్తానన్నట్టుగా ఇంకా ఉంటుంది. ఇంక మీనా అయితే మొత్తం బాలుకి ఫోన్ చేసి ఈ విధంగా జరుగుతుంది, శివ వీడియో బయటకు వచ్చేసిందండి అని చెప్పనంటే, అది ఎలా వచ్చింది ఏంటి అని చెప్పని నేను కనుక్కుంటానులే, నువ్వు మా అమ్మతో ఏం మాట్లాడొద్దు, తను ఏం మాట్లాడినా సైలెంట్గానే ఉండు అంటే ఇంకా ప్రభావతి అయితే ఇంకా దెయ్యం పట్టినట్టు మాదిరిగా అయితే ఇంకా తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది బాలు కోసం. ఆ రోజు మాట్లాడేవు కదరా నా భార్య వాళ్ళ కుటుంబం మంచిదని, ఇప్పుడు ఏమంటావరా, వాడు ఆ రోజు నా దగ్గర ₹1,00,000 కొట్టేసింది కూడా వాడే, అంటే దొంగల ఫ్యామిలీ కాదా అంటే, నువ్వు వాడిని ఒకటే ఎందుకు చూస్తున్నావు, ముందుండే గుణాన్ని కూడా చూడలేదా, గుణ చేయమంటేనే కదా వాడు కూడా చేసింది అంటే, అవన్నీ నాకు తెలియదు, నా దగ్గర నుంచి తీసుకుంది ఎవరు, మీనా వాళ్ళ తమ్ముడు కాదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటే, అమ్మో వీడు ₹1,00,000 మా అమ్మకాడు ఈజీగా కొట్టేశాడా, నేనే మా అమ్మకాడు చాలా తెలుగుగా ప్లాన్ చేస్తాను, వీడెంత నైస్గా తీసేశాడు అన్నట్టుగా ఉంటే ఇంకా రోహిణి అనుకున్న ప్లాన్ అయితే బాగా వర్కౌట్ అయింది. ఇప్పుడు ఈ దెబ్బలో బాలుని మీనాని కూడా ఇంట్లో నుంచి పంపించేస్తుంది. అప్పుడు నాకు ఇంకా నా గతం గురించి ఎవ్వరికీ తెలియదు అన్నట్టుగా రోహిణి ప్లాన్.